హాయ్ చంద్రబాబు నాయుడు అలానే పవన్ కళ్యాణ్ నిన్నైతే 2 సార్లు భేటీ అయ్యారండి. వరుసగా అయితే నిన్న మధ్యాహ్నం పూట ఒకసారి అయితే మళ్ళీ సాయంత్రం నైట్ కూడా అయితే కలవడం చూసాం. అయితే ఇన్నిసార్లు కలవడానికి కారణం పొత్తు గురించే ఖచ్చితంగా అయి ఉంటుంది. అలానే సీట్ల పంపకం గురించి అయి ఉంటుంది. కానీ సీట్లు అయితే ఇంకా తెగినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ 1/3 ఇండైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ చెప్పడము, అలానే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన జరగాల్సిన చాలా మీటింగ్లు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. పోస్ట్ పోన్ చేసుకొని ముందైతే పొత్తులు సీట్లు అయితే ఖరారు చేసినాకైతే యాక్చువల్గా ఆ మీటింగ్లకి అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అయితే మీటింగ్లో పాల్గొనాలి. కానీ పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్లకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సీట్ల పంపకం తేలినాకనే, సీట్లు కేటాయించిన తర్వాతనే మీటింగ్కి వెళ్తానైతే ఆయన గట్టిగా ఖరాఖండిగా చెప్పేది తెలుస్తుంది. అలానే సడన్గా చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు ప్రకటించడము, ఆ తర్వాత మళ్ళీ జనవరి 26 తారీఖున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం 2 సీట్లు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడము, అంతా దుమారం రేగింది. అక్కడ టీడీపీ కార్యకర్తలు వెళ్ళి గొడవ చేయడము, ఇది మా సీటు, మేము ఇక్కడ పోటీ చేస్తామని టీడీపీ